పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా బ్యాట్ అయి నడుస్తూ ఉంది. ఒకప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు గుర్చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అదే రఘురామకృష్ణరాజు గారు చొక్కలు చూపించబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ ఇవ్వబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి విలవిల్లాడేటువంటి పరిస్థితి ఎలా రాబోతా ఉంది, రఘురామకృష్ణరాజు గారు తీసుకున్నటువంటి ఆ సంచలన నిర్ణయం ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఇవాళ అసెంబ్లీలో ఉన్నటువంటి 175 స్థానాల్లో 11 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 164 స్థానాలు ఉన్నాయి. ఆల్రెడీ మంత్రివర్గంలో ఇంకా ఒక స్థానం మాత్రమే ఖాళీ ఉంది. ఆల్రెడీ స్పీకర్ని ఎన్నుకోవడం జరిగింది, ఆయన పోతుడు గారిని. అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు ఎన్నికవుతారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశమైతే, డిప్యూటీ స్పీకర్గా తన ఏకగ్రీవ ఎన్నికకి సహకరించమని రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడుగుతాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థిని పోటీ చేపించేటువంటి ప్రయత్నం పెడతాడా? 11 సీట్లు ఉన్నప్పటికీ ఈ శికుమాలనోడికి 40% ఓట్లు వచ్చాయనేటువంటి పిచ్చి పట్టి ఉంది కదా. అందులో భాగంగా లేదు 2 సంవత్సరాలు మా పార్టీ వాడికి డిప్యూటీ స్పీకర్ కావాలని అడుగుతాడా? లేదా రఘురామకృష్ణరాజు మీదకి తన పార్టీ నుంచి ఎవరన్నా అభ్యర్థిని పోటీకి నిలిపేటువంటి ప్రయత్నం చేస్తాడా? అసలు రఘురామకృష్ణరాజు గారు సభలో ఉండగా వీడు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు శాసనసభకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడా? ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు 2019 ఎన్నికల్లో. అది కూడా జగన్మోహన్ రెడ్డి అడుక్కుంటే వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అయ్యానని ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలని ప్రయత్నం చేసి అది చేతకాక ఆయన్ని అక్రమంగా అరెస్టు చేసి రాజద్రోహం అనేటువంటి కేసు పెట్టి చిత్రహింసలకు గురి చేసి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ఎంపీని చేయని విధంగా రఘురామకృష్ణరాజు గారిని చిత్రహింసలకు గురి చేసినటువంటి విషయం మనందరం చూసాం. 5 సంవత్సరాలు ఆయన రాష్ట్రానికి రాకుండా తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఇబ్బందులు పెట్టినటువంటిది కూడా మనందరం చూసాం. అక్రమ కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని సరిచేసుకోమని చెప్పినందుకు అవి సరిచేసుకోకపోగా చెప్పినందుకు ఆయన మీద, అలాగే చెబుతున్నందుకు నా మీద, అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టినందుకు ప్రజలు చెప్పుతో కొడితే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. అయినా సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, అది ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని అడుక్కుంటూ ఉన్నాడు. ఇక్కడ పని అవ్వట్లేదని కోర్టుకు పోయాడు. కోర్టు కూడా చెప్పుతోనే కొడుతుంది కదా. రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో ఈ పని చేయట్లా. వాళ్ళకి ప్రతిపక్ష నేతకు కావాల్సినటువంటి ప్రతిపక్ష హోదాకి కావాల్సినటువంటి సీట్లు రాల. కేంద్రంలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి, ప్రతిపక్ష హోదా రాలా. కేంద్రంలో మళ్ళీ 19 ఎన్నికల్లో 51 సీట్లే వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. అంటే మినిమం 55 స్థానాలు, లోక్సభ స్థానాలు వస్తేనే ఆ పార్టీ ప్రతిపక్ష హోదా అందుకుంటుంది. అందుకని 2014లో 19లో లోక్సభలో, భారత లోక్సభలో అధికారికమైనటువంటి ప్రతిపక్షం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 100 సీట్ల దాకా వచ్చాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం జరిగింది. ఇదంతా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదా? జగన్మోహన్ రెడ్డికి తెలియదా? అయినా వీడు మసిపూసి మారేడు కాయ చేయటం కోసం, ప్రజల్ని మోసం చేయటం కోసం, అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొర్రెలని అనుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. నేను ఇంత దుర్మార్గ, అరాచక, నికృష్ట, దౌర్భాగ్య, అవినీతి పరిపాలన చేసిన 39% కుల గొర్రెలు, మత గొర్రెలు, కొన్ని వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో నాకు సహకరించారు. 39% ఓట్లు వచ్చాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నది గొర్రెలే, నేను చెప్పేది నమ్ముతాయి. ఈ దేశంలో ఏం జరిగిందో, ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగిందో పట్టించుకోరు అనేటువంటిది వీడి అహంకారం. ఇప్పుడు ఢిల్లీ ఉంది, అక్కడ కేజ్రీవాల్ గారి పార్టీకి దాదాపు 67 స్థానాలు వచ్చాయి, 70 స్థానాలకు గాను. భారతీయ జనతా పార్టీకి 3 స్థానాలే వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు. మరి 3 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారా? ఇవ్వలేదే. స్వయంగా భారత పార్లమెంటులో 2014 నుంచి 24 వరకు ప్రతిపక్ష నేతే లేడు, ప్రధాన ప్రతిపక్ష నేత. మరి ఇప్పుడు వాళ్ళందరికీ లేనిది ఈ 420 జగన్గాడు ఎందుకు కోరుకుంటున్నాడు? వీడికి ఎలా ఇస్తారు? అసలు వీడికి ఏం అర్హత ఉంది? అయినా వీడు అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యలు మాట్లాడతాడా? అసలు ఈ రాష్ట్రంలో గత 5 నెలలుగా వీడు చేసినటువంటి పని ఏంటయ్యా అంటే, జైల్లో ఉన్నటువంటి నికృష్టులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్ లాంటి 420ని వీళ్ళని పరామర్శించడం, ఎక్కడన్నా శవాలు లేస్తాయా, శవరాజకీయం చేద్దామని వెయిట్ చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు ఇచ్చాడా? విజయవాడ వరదలకు నేను ₹1 కోటి విరాళం ఇస్తున్నా అన్నాడు. అది ఎక్కడిచ్చాడో ఎవరికి తెలియదు. ఇక వీడి భాగవతం వైజాగ్లో దాదాపు 600 కోట్ల రూపాయలతో వీడు కట్టినటువంటి ప్యాలెస్ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇక వీడు తాడేపల్లిలో ప్యాలెస్ కేసుకున్నటువంటి ఇనప ఫెన్సింగ్ బహుశా భారతదేశ చరిత్రలో
ఎవరు వేసుకోవాలా అంటే వీడు చేసినటువంటి సైకో పనులకి ప్రజలు తిరగబడతారు, చెప్పులతో కొడతారు, రాళ్లతో కొడతారు అనేటువంటి భయంతో వీడి ఇంటి చుట్టూ వేసుకున్నటువంటి ఇనప ఫెన్సింగ్కి కోట్లాది రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంపదని వీడు దుర్వినియోగం చేసినటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత మొన్నటిదాకా ఒక ఏడాదో రెండేళ్ళలో ఇట తిప్పలబడి చివరి ఏడాది రెండేళ్ళన్నా పోయి ఆడ అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాడు శాసనసభ వేదికగా అనేటువంటి చిరు ఆశ నాకు ఉండేది. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ స్థానంలో కూర్చుంటారు కాబట్టి అవసరమైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వచ్చిన రోజు ఆయనే కూర్చుంటాడు, ఆయన పుత్రుడు గారు కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు రఘురామకృష్ణరాజు గారిని ఆ స్థానంలో కూర్చొనిచ్చి అధ్యక్ష అని పిలవగలిగినటువంటి పరిస్థితిలో ఉంటాడా?